టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారాలు. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, ఆ తర్వాత బుధుడు మనకి మిథున రాశి, రవి వృషభ రాశి సంచారాలు చేస్తున్నాడు, గురుడు మిథున రాశి. అలాగే సింహరాశిలోకి మనకి కేతువు, మళ్ళీ ఈ యొక్క కుజ సంచారం జరుగుతోంది. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతోంది. కాబట్టి ఏలినాటి శనిలో వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్సెక్యూరిటీ భావన అవసరం లేదు, ఉద్యోగాలకి ఏం అవ్వదు. మేషరాశి వారందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో గత వారం కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అధిక ఆదాయం పెరుగుతుంది. కిరాణా వ్యాపారాలు, ఆ తర్వాత హోటళ్ళు, హాస్టల్స్, బిల్డింగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. మనకి ఏమవుతుందండి, 29వ తేదీకి వస్తాడు. ఆ కస్ప్ పీరియడ్లో మనకి శుక్రుడు మేషరాశిలో జన్మరాశిలో ఉండడం వల్ల మృష్టాన్న భోజనం చేయడము, తర్వాత బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళడము, స్త్రీలందరికీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక మనకి కుజ కేతువుల కలయిక సింహరాశిలో మీకు మొండి పట్టుదల, మోక్షం పైన దైవభక్తి పెరగడము, పిల్లలు ఇంట్లో అల్లర్లు చేస్తున్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపంగా ఉన్నప్పటికీ కూడా మీరు ముందుకి వెళ్ళాలి, పిల్లల్ని ఏమైనా సరే అల్లరి నుంచి తగ్గించి ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి సూత్రంలో కష్టపడుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ రిలాక్స్ రిలాక్స్ అనుకుంటూ మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకుంటూ ఇతరులను కూడా రిలాక్స్ చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు మనకి రైతులు మనం తీసుకున్నప్పుడు రైతుల యొక్క పరిస్థితి బాగుంటుంది. ఆదాయాలు బాగా పెరుగుతాయి. చేపల రొయ్యల చెరువులు ఆదాయాలు బాగా పెరుగుతాయి. అయితే ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళొద్దు. బాగా మనశ్శాంతి బద్ధకము అనేటటువంటిది ఈ వారంలో మీకు మీ పిల్లలకు కూడా ఇంట్లో కనబడడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే దూర యాత్రలు చేస్తారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోవాలి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. అలాగే చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లల్లో జరిపించుకోవాలా. అలాగే రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రావి చెట్టుకు పూజ చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు 108 శనివారం నాడు చేసుకుంటే బాగుంటుంది. శుభమస్తు.